యోగా ప్రేక్షకులకు, యోగా అభిమానులకు నా యొక్క నమస్కారాలు. అధికమైనటువంటి బరువు సమస్యతో బాధపడుతున్నటువంటి అనేక మందికి ఈ యొక్క యోగా ఆసనాలతో, తర్వాత యోగా ప్రాణాయామ్స్తో మనం ఏ విధంగా సునాయాసంగా తగ్గించుకోవాలో మనం ఈరోజు ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తాం. ముందుగా ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి, తర్వాత ఆసనాస్ చేస్తూ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో ముందుగా చూస్తుండండి. ఫస్ట్ జాను ఆసన్, జాను శిరాసన్. శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి, శ్వాసను వదులుతూ ఫార్వర్డ్ బెండ్. శ్వాసను తీసుకుంటూ నిదానంగా, శ్వాసను వదులుతూ నిదానంగా. తర్వాత ఇందులో రౌండ్. శ్వాసను తీసుకుంటూ వదులుతూ, వదులుతూ, తీసుకుంటూ వదులుతూ. రివర్స్ ఆపోజిట్. బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి అతి సులువైనటువంటి ఎక్సర్సైజ్ ఈ విధంగా చేస్తూ ఉండాలి. తర్వాత మారుస్తూ, పాదం మారుస్తూ, శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ నిదానం. ఇన్హలేషన్ ఆఫ్, ఎక్సలేషన్, బెండ్ ఫార్వర్డ్. తర్వాత రౌండ్. శ్వాసను తీసుకుంటూ వదులుతూ. రివర్స్. 6 times 12 times ఇట్లా చేసినట్లయితే మనలో ఉన్నటువంటి అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ రెండింటిని కలిగించడానికి బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి ఆసనాస్. తర్వాత పశ్చిమోత్తాసన్. శ్వాసను తీసుకుంటూ వదులుతూ, శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఈ విధంగా చేయవాలి. తర్వాత ఇందులో రౌండ్. చాలు. శ్వాసను తీసుకుంటూ వదులుతూ. తర్వాత మారుస్తూ, శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ ఈ విధంగా చేయవాలి మనం. తర్వాత నెక్స్ట్ శశంకాసన తీసుకుంటూ, శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ నిదానంగా డౌన్, బెండ్ ఫార్వర్డ్. శ్వాసను తీసుకుంటూ వదులుతూ. తర్వాత ఉత్తాన పాదాసన్, పాద ఉత్తానాసన చేస్తున్నాం. శవాసన చేసుకుంటున్నాం కంప్లీట్గా. తర్వాత ఒక్కొక్క పాదంతో 25 degrees పైకి లేపి 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. మరో పాదం లెగ్ని మారుస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత రెండు జత చేస్తూ ఉత్తాన పాదాసన్, పాద ఉత్తానాసన. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. తర్వాత 45 degrees కాస్త పైకి. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. తర్వాత సైకిల్ చెప్తున్నట్టుగా సైకిల్. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ సైకిల్. ఆపోజిట్. 2 3 4 5 6 7 8 9 10. తర్వాత కటి మార్జానాసన్, మార్గడాసన్. శ్వాసను తీసుకుంటూ 1 2 సైడ్ బ్యాండ్ ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ విధంగా. తర్వాత నవాసన్, నౌకాసన్. శ్వాసను తీసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. రిలాక్స్. కొద్దిగా పొట్ట పైన చేతులు పెట్టి ఈ విధంగా. తర్వాత కాస్త ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. తర్వాత క్లోజ్. 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12. పాదముక్తాసనం పరిపూర్ణం. రిలాక్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. కాస్త రిలాక్స్ తీసుకొని తర్వాత మారుస్తూ సేమ్ శ్వాస తీసుకుంటూ వదులుతూ భుజంగాసనం చతురంగ దండాసనం తీసుకొని శ్వాసను తీసుకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మారుస్తూ పూర్తిగా దండాసనంలో 1, 2, 3, 4, 5, 6. తర్వాత ముందుకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చూసారా? ఇప్పుడు మనం చేసినటువంటిది పూర్తిగా అశ్వసంచలనాసన పొజిషన్. ఇది సైడ్ చేసేది దాని బయట పొజిషన్. ఈ విధంగా చేస్తే మనలో ఉన్నటువంటి అధిక కొవ్వుని సునాయాసంగా తగ్గించడానికి అద్భుతమైనటువంటి ఆసనాస్ ఎక్సర్సైజ్ చూస్తాం. తర్వాత ప్రాణాయామ్స్. ఫస్ట్ కపాలభాతి అండ్ అగ్నిస్వార క్రియ. కపాలభాతి క్రియ, అగ్నిస్వార క్రియ, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం బ్యాలెన్స్ చేసుకోవడానికి చేయవాలి. ఫస్ట్ కపాలభాతి పూర్తిగా శ్వాసను తీసుకోవడం నిదానంగా, లాంగ్ బ్రీత్, స్లోలీ ఎక్సలేషన్. సున్నా ముద్ర తీసుకోవాలి. శూన్య ముద్ర, సున్నా ముద్ర తీసుకొని చేయాలి. చూసారు కదా, కపాలభాతి ప్రాణాయామం మనం చేస్తాం. తర్వాత అగ్నిస్వార క్రియ. పూర్తిగా ఇన్హలేషన్, కంప్లీట్లీ ఎక్సలేషన్. తర్వాత లాక్ అండ్ హోల్డ్. ఇలా పొట్టని పైకి కిందికి పైకి కిందికి ఈ విధంగా చేయవాలి అగ్నిస్వార క్రియ. ఇప్పుడు మనం చేసేటువంటి రెండు క్రియలు, ఒకటి కపాలభాతి క్రియ, తర్వాత అగ్నిస్వార క్రియ. తర్వాత మూడవది అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే బ్యాలెన్సింగ్ అవుతుంది. అది మనం చేసేటువంటిది సూర్యభేదన ప్రాణాయామం చేస్తే అధికంగా వెయిట్ లాస్ అవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎడమ నాసికాన్ని మూసివేసి కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకొని లెఫ్ట్ ఎక్సేల్. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ ఎడమ నాసికం ద్వారా శ్వాసను నిదానంగా వదులుతూ శ్వాసను తీసుకుంటూ వదులుతూ. చూస్తారు కదా, మనము రెండు ప్రాణాయామం చేసాం, తర్వాత అద్భుతమైనటువంటి రెండు క్రియాస్ చేసాం. ఒకటి సూర్యభేదన అంటే సూర్యభేది ప్రాణాయామం పూర్తిగా నేర్చుకున్నాం. తర్వాత మరో అంశంతో మేము ఉంటాను. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.